అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాంబు పేల్చారు. భారత్పై సుంకాల భారం మోపారు. అదనంగా పెనాల్టీ కూడా వేశారు. మోడీ నాకు ఫ్రెండే కానీ స్నేహం స్నేహమే, వ్యాపారం వ్యాపారమే అంటున్నారాయన. ప్రస్తుతానికైతే దీనిపై చర్చలు జరుగుతున్నట్టు వివరించారు. ఇంతకీ ట్రంప్ చెబుతున్నదేంటి? సుంకాల భారాన్ని తగ్గించే అవకాశం ఎంతవరకు ఉంది? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. భారత్పై 25% సుంకాలు విధించారు. ఆగస్టు 1 నుంచి అవి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. అంతేకాదు, అదనంగా 1% పెనాల్టీ కూడా విధిస్తున్నట్లు తెలిపారు ట్రంప్. ట్రంప్ ప్రకటనపై భారత్ స్పందించింది. సుంకాల ప్రభావం ఏ మేరకు ఉంటుందో అధ్యయనం చేస్తున్నట్లు తెలిపింది. జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామంటుంది భారత్. ప్రస్తుతానికి భారత్పై టారిఫ్లు విధిస్తున్నాం, మున్ముందు ఏమవుతుందో చూద్దాం అన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. భారత్పై టారిఫ్ల భారం మోపడంపై ప్రశ్నించినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఇది. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటి అన్నారు ట్రంప్. భారత్ ప్రధాని నరేంద్ర మోడీ నాకు మంచి స్నేహితుడు, కానీ వ్యాపారంలో అవేవీ ఉండవు. స్నేహం స్నేహమే, వ్యాపారం వ్యాపారమే అన్నారు ట్రంప్. భారత్ నుంచి అమెరికాకు చాలా వస్తువులు వస్తున్నాయన్నారు, కానీ సుంకాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇకపై వాటిని తాము కొనదలుచుకోలేదన్నారు. సుంకాలు తగ్గించడానికి భారత్ సిద్ధంగానే ఉందన్నారు ట్రంప్. అయితే ఏ మేరకు తగ్గిస్తుందో చూస్తామన్నారు ఆయన. బ్రిక్స్లో భారత్కు సభ్యత్వం కూడా ట్రంప్కు నచ్చడం లేదు. భారత్పై సుంకాల భారం మోపడానికి అది కూడా ఓ కారణమే అన్నారు ట్రంప్. బ్రిక్స్ డాలర్ విలువను దెబ్బకొడుతుంది, డాలర్పై దాడుల్ని సహించబోమన్నారు ట్రంప్. అమెరికా సుంకాల భారం మోపడాన్ని చైనా ఖండించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే సుంకాలు విధిస్తామని చైనాకు వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ఈ బెదిరింపులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది చైనా. తమ సార్వభౌమాధికారం, భద్రత, అభివృద్ధి ప్రయోజనాలను ఎప్పటికీ కాపాడుకుంటూనే ఉంటామని స్పష్టం చేసింది. మొత్తానికి టారిఫ్ల బూచిని చూపించి ప్రపంచ దేశాలను దారికి తెచ్చుకోవాలన్నది ట్రంప్ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే భారత్, చైనా సహా పలు దేశాలు దీనికి విరుగుడు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో ట్రంప్ చర్యలు అమెరికా ఆర్థిక పరిస్థితి, డాలర్పై ఎలాంటి ప్రభావం చూపుతాయనే ఆసక్తి నెలకొంది.